Myself, Srinivas Ramshetty, lecturer in economics, MBS Government Degree and PG College, Autonomous, Mahbub Nagar. Friends, today we will discuss the law of variable proportions. Okay, this video is useful for BA first year, first semester students. Okay, what is the meaning of the law of variable proportion? Okay, this is the one of the production function, and the law of variable proportion is the law of variable proportion state that as the quantity of one factor is increased, keeping the other factor fixed, the marginal product of that factor will eventually decline. This means that up to the use of a certain amount of variable factor, marginal product of the factor may increase, and after a certain stage it starts diminishing when the variable factor becomes relatively abundant. The marginal product may become negative. ఓకే, ఇక్కడ మనము ద లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్ అంటున్నాము. దట్ మీన్స్ ద వేరియబుల్ ప్రపోర్షన్ మీన్స్ ఇక్కడ దీన్ని మనము తెలుగులో చరానుపాత సూత్రము అంటాము. దీన్నే క్షీణ ప్రతిఫలాల సిద్ధాంతం అని కూడా పేర్కొంటాం. ఎందుకు అంటే ఇక్కడ చలనానుపాత సూత్రము అంటే ఇక్కడ మనం చెప్పుకున్నట్లుగా దిస్ ద లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్ స్టేజెస్ దట్ క్వాంటిటీ ఆఫ్ వన్ ఫ్యాక్టర్ ఈజ్ ఇంక్రీజ్డ్. అంటే ఇక్కడ ఉత్పత్తిలో భాగంగా మనం ఉత్పత్తి కారకాలను ఉపయోగిస్తున్నాము. ఇక్కడ ఉత్పత్తి కారకాల్లో భాగంగా మరి అన్ని ఉత్పత్తి కారకాలని అంటే ఉత్పత్తి యొక్క అనుపాతాన్ని మార్చడానికి ఒక ఉత్పత్తి కారకాన్ని కాకుండా అన్ని ఉత్పత్తి కారకాలని కాకుండా ఏదైనా ఒక ఉత్పత్తి కారకాన్ని మారుస్తూ ఉంటే ఉత్పత్తిలో ఏ విధమైనటువంటి మార్పు వస్తుందో మనకి ఈ యొక్క చలనానుపాత సూత్రం అనేది తెలియజేస్తుంది. మరి ఈ యొక్క చలనానుపాత సూత్రం ప్రకారంగా ఈ సిద్ధాంతంలో ఈ యొక్క లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్లో ముఖ్యంగా మొదటగా లా ఆఫ్ ఇంక్రీజింగ్ రిటర్న్స్ పెరుగుతున్నటువంటి ప్రతిఫలాలు రావటము, ఆ తర్వాతకి క్షీణ ప్రతిఫలాలు లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ రావటము, ఆ తర్వాతకి నెగిటివ్ రిటర్న్స్ అంటే రుణాత్మక ప్రతిఫలాలు అనేటువంటి వచ్చేటువంటి అవకాశము ఉన్నటువంటి మూడు దశల్ని మనము ఈ యొక్క సిద్ధాంతం ఈ యొక్క సూత్రంలో చలనానుపాత సూత్రంలో మనము డిస్కస్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనం ప్రధానంగా ఏమంటున్నాం, ఒక ఉత్పత్తి కారకాన్ని మాత్రమే మారుస్తున్నాం. ఉత్పత్తిలో భాగంగా మనము స్వల్పకాలంలో అన్ని ఉత్పత్తి కారకాలని మనం మార్చడానికి అవకాశం లేదు. కాబట్టి ఒక ఉత్పాదక యూనిట్ని పెంచుతూ ఇతర ఉత్పాదకాలను స్థిరంగా ఉంచినప్పుడు ఒక స్థాయి తర్వాత ఉత్పత్తిలో జరిగేటువంటి అదనపు పెరుగుదలను అనేది తగ్గుముఖం పడుతుంది. అంటే ఉపాంత ఉత్పత్తులు అనేవి తగ్గుతాయి అని మనకి ఇక్కడ కొన్ని నిర్వచనాలు అనేవి ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ యొక్క ఇక్కడ మనం ఏమంటున్నాము, ఒక ఉత్పత్తి కారకాన్ని పెంచుతూ మారుస్తూ ఉత్పత్తిలో ఏ విధమైన మార్పు వస్తుంది, మొత్తం ఉత్పత్తి, ఉపాంత ఉత్పత్తి, అలాగే సగటు ఉత్పత్తి అనేది ఏ విధంగా మారుతుంది అనేది మనకి ఈ యొక్క చలనానుపాత సూత్రంలో మనము క్లియర్గా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, దీన్ని కొన్ని అజంప్షన్స్ ప్రమేయాల ఆధారంగా మనము ఏం చేస్తామంటే ఈ యొక్క సిద్ధాంతాన్ని నిరూపించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇక్కడ అజంప్షన్స్ చూసినట్లయితే కాన్స్టాంట్ టెక్నాలజీ అంటే సాంకేతిక పరిజ్ఞానం అనేది స్థిరంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ద స్టేట్ ఆఫ్ టెక్నాలజీ ఈజ్ అజ్యూమ్డ్ టు బీ గివెన్ అండ్ కాన్స్టాంట్. ఇఫ్ దెర్ ఈజ్ అన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ టెక్నాలజీ ద ప్రొడక్షన్ ఫంక్షన్ విల్ మూవ్ అప్వర్డ్. ఇక్కడ మనకి ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి ఫలంలో అంటే ఎలాంటి మార్పులు వస్తాయి అన్నప్పుడు మనము ఉత్పత్తికి ఉత్పాదకాలకు మధ్య ఉన్న సంబంధాన్ని మనం ఉత్పత్తి ఫలము అంటున్నాము. అంటే మన సాంకేతిక పరిజ్ఞానాన్ని స్థిరంగా ఉంచడమే కాకుండా మార్పు చెందనిగా ఉన్నట్లయితే మరి సగటు ఉపాంత ఉత్పత్తులు అనేవి క్షీణించగా మనము ఎలా క్షీణిస్తాయని మనం ఇక్కడ చెప్పుకుంటాం. అలాగే ఫ్యాక్టర్స్ ప్రపోర్షన్స్ ఆర్ వేరియబుల్. అంటే ఇక్కడ మనం ఏమంటున్నామంటే వివిధ రకాల ఉత్పత్తి కారకాలను మనం మార్పు చేసి ఏం చేస్తున్నట్టు ఒక వస్తువుని ఉత్పత్తి చేస్తున్నాను. ఉత్పత్తి కారకాల నిష్పత్తి అనుపాతం అనేది స్థిరంగా అనేది లేకపోవడం ఉండకుండానే మనము కొన్నేమో స్థిర ఉత్పత్తి కారకాలను తీసుకుంటున్నాం, కొన్నేమో చర ఉత్పత్తి కారకాలను తీసుకుంటున్నాం. కానీ స్వల్పకాలంలో స్థిర ఉత్పత్తి కారకాల్లో ఎలాంటి మార్పు ఉండదు కాబట్టి కేవలం ఒక చర ఉత్పత్తి కారకాన్ని మాత్రమే మనము మార్పు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే హోమోజీనియస్ ఫ్యాక్టర్ యూనిట్స్ అనేవి ఉండటము, ఈ సూత్రం అనేది ద లా ఆఫ్ ఆపరేట్స్ ఇన్ ది షార్ట్ రన్ వెన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్
వెరీ ఆల్ ఫ్యాక్టర్స్ ఇన్పుట్. అంటే ఈ స్వల్పకాలానికి సంబంధించింది కాబట్టి అన్ని ఉత్పత్తి కారకాలని మనం మార్చడానికి అవకాశము లేదు. ఓకే, దీన్నే మనం ఏమంటున్నాము, చలనపద సూత్రం అంటున్నాము. దీన్నే ప్రతిస్థాపన సూత్రం అని కూడా అంటాము. ఓకే, స్వల్పకాలంలో మరి భౌతిక ఉత్పత్తి మరియు ఉత్పాదకాల మధ్య ఉన్నటువంటి సాంకేతిక సంబంధాన్ని మనం ఈ సూత్రంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, మరి ఇక్కడ మనం స్వల్పకాలం అంటున్నాం కాబట్టి మరి స్వల్పకాలంలో మనకి ప్రధానంగా శ్రమ మరియు మూలధనం రెండు ఉత్పత్తి సాధనాలను తీసుకుంటున్నాము అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రమ మరియు మూలధనాన్ని తీసుకున్నట్లయితే మూలధనాన్ని స్థిరంగా ఉంచి శ్రమను మాత్రం పెంచడం వల్ల స్థిర మరియు చర ఉత్పత్తి సాధనాల సముదాయంలో మార్పులు వస్తాయి. ఇలా వచ్చినటువంటి మార్పుల్లో మనము ఉత్పత్తి సాధన సముదాయంలో వచ్చే మార్పులు మొత్తం ఉత్పత్తి మార్పు చెందే రేటునే ప్రభావితం చేస్తాయి. దీనిలో ఉత్పత్తి సగటు ఉపాంత ఉత్పత్తులు ఎలాంటి మార్పులు వస్తాయో కూడా మనకి ఈ యొక్క చరానుపాతాల సూత్రము తెలియజేస్తుంది. మనకి 3 రకాల రిటర్న్స్ అనేవి వస్తాయి అనుకుంటున్నాం. ఈ సూత్రం ప్రకారంగా మనము ఇంక్రీజింగ్ రిటర్న్స్ పెరుగుతున్నటువంటి ప్రతిఫలాలు, అలాగే డిమినిషింగ్ రిటర్న్స్ క్షీణ ప్రతిఫలాలు, అలాగే ఇంకోటి నెగిటివ్ రిటర్న్స్ రుణ ప్రతిఫలాలు అనేవి ఈ యొక్క సూత్రంలో మనకి వస్తాయి. అంటే ఉత్పత్తిని పెంచాలనే ఉద్దేశంతో మనం ఏం చేస్తున్నాము, స్థిర ఉత్పత్తి సాధనాలన్నింటినీ స్థిరంగా ఉంచి అధిక మోతాదులో చర ఉత్పత్తి సాధనాన్ని ఉత్పత్తి ప్రక్రియలో నియమించినట్లయితే చర సాధనము యొక్క ఉపాంత ఉత్పాదకత అనేది క్షీణిస్తుంది. ఈ కారణంగా మొత్తం ఉత్పత్తి తక్కువ రేట్లో పెరుగుతుంది. అయితే మనకి ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్థిర ఉత్పత్తి సాధనం మూలధనం అనుకున్నాము, చర ఉత్పత్తి సాధనం ఏమో లేబర్ శ్రమ అనుకున్నాము. శ్రమని పెంచుకుంటూ పోతే ఒక వ్యవసాయ క్షేత్రంలో శ్రామికుల యొక్క సంఖ్యని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యవసాయదానికి 2 ఎకరాల పొలం ఉందనుకున్నట్లయితే ఆ పొలంలో స్థిర ఉత్పత్తి సాధనాన్ని భూమిని స్థిరంగా ఉంచి వ్యవసాయదారు తన దగ్గర ఉన్నటువంటి 2 ఎకరాల భూమిపై ఉన్నటువంటి చర సాధనమైన శ్రామికుల్ని ఎక్కువ మొత్తంలో నియమించినట్లయితే మరి చర ఉత్పత్తి సాధనం యొక్క మొత్తం ఉత్పత్తి, సగటు ఉత్పత్తి, ఉపాంత ఉత్పత్తి అనేది ఏ విధంగా ప్రభావితం చేస్తుందో చిన్న ఎగ్జాంపుల్ యొక్క చిన్న ఉదాహరణ ద్వారా ఇచ్చే టేబుల్ ద్వారా మనం ఏం చేద్దామంటే ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, యూనిట్స్ ఆఫ్ లేబర్ తీసుకున్నాము, టోటల్ ప్రొడక్షన్ తీసుకున్నాము, యావరేజ్ ప్రొడక్ట్ తీసుకున్నాము, మార్జినల్ ప్రొడక్ట్ తీసుకున్నాము. ఓకే, ఇక్కడ యూనిట్స్ ఆఫ్ లేబర్ చూసినట్లయితే 1 2 3 4 5 6 7 అంటే శ్రామికుల సంఖ్యను మనం ఏం చేస్తున్నాం, వ్యవసాయ క్షేత్రంలో పెంచుకుంటూ పోతున్నాం. అంటే స్థిర ఉత్పత్తి సాధనాన్ని స్థిరంగా ఉంచాము, ఉత్పత్తి ప్రక్రియలో మరి శ్రామికుల యొక్క సంఖ్యను మనం ఏం చేస్తున్నామంటే పెంచుకుంటూ పోతున్నాం. ఈ విధంగా పెంచుకుంటూ పోతే మొత్తం ఉత్పత్తి టోటల్ ప్రొడక్షన్ ఏ విధంగా ఉంది, యావరేజ్ ప్రొడక్షన్ ఏ విధంగా ఉంది, మార్జినల్ ప్రొడక్షన్ ఏ విధంగా ఉంది ఒకసారి మనం గమనించినట్లయితే చూడండి, టోటల్ ప్రొడక్ట్ 2 6 12 16 18 18 16 అంటే మొత్తం ఉత్పత్తి ఒక దశ వరకు పెరిగి ఆ తర్వాత క్షీణిస్తూ ఉంది. అవునా, అలాగే యావరేజ్ ప్రొడక్ట్ సగటు ఉత్పత్తి కూడా 2 3 4 4 ఒక దశ వరకు పెరిగి ఆ తర్వాత స్థిరంగా ఉండి ఆ తర్వాతకి క్షీణిస్తుంది. అలాగే మార్జినల్ ప్రొడక్షన్ 2 4 6 4 2 0 2 అంటే ఇది కంటిన్యూగా ఒకసారి పెరిగి ఆ తర్వాతకి క్షీణించి ఆ తర్వాత 0 ఆ తర్వాతకి -2 ఈ విధంగా మనకు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం క్లియర్గా. ఇక్కడ ప్రారంభంలో మన శ్రామిక యొక్క యూనిట్ని మనం పెంచుకుంటూ పోతుంటే ఏమవుతుంది, మొదటి మొత్తం ఉత్పత్తి చూడండి 1 2 3 4 5 ఐదవ శ్రామికుని వరకు 5వ యూనిట్ల వరకు మొత్తం ఉత్పత్తిలో పెరుగుదల ఎక్కువగా ఉంది, అంటే పెరుగుతుంది కానీ పెరుగుదల రేటు అనేది ఈ యొక్క మొత్తం ఉత్పత్తిలో క్షీణించిందని చెప్పాలి. అలాగే 5వ శ్రామికుని వరకు మొత్తం ఉత్పత్తి 18 యూనిట్లు కాగా 6వ శ్రామికుని దగ్గర ఏమైంది 18 యూనిట్లు స్థిరంగా ఉండి మరి 7వ శ్రామికుని కూడా అదేవిధంగా నియమిస్తే ఏమైంది అంటే మొత్తం ఉత్పత్తి తగ్గింది, పెరగకపోగా తగ్గింది. ఓకే, అలాగే యావరేజ్ ప్రొడక్షన్ కూడా చూడండి 2 3 4 4 అంటే 3వ శ్రామికుని వరకు మొత్తము యావరేజ్ ప్రొడక్షన్ సగటు ఉత్పత్తి అనేది 3వ శ్రామికుని వరకు పెరిగింది, అదే 4వ శ్రామికుని దగ్గర స్థిరంగా ఉంది. 5వ శ్రామికుని 6వ శ్రామికుని 7వ శ్రామికుని అదేవిధంగా తీసుకుంటే అతని శ్రామికుని యొక్క సగటు ఉత్పత్తి అనేది తగ్గుతుంది. సగటు ఉత్పత్తి అంటే మనము మొత్తం ఉత్పత్తి బై శ్రామికుల సంఖ్య వేస్తే మనకి యావరేజ్ ప్రొడక్షన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సగటు ఉత్పత్తి కూడా ఏమవుతుంది అంటే ఒక దశ వరకు పెరిగి అంటే 3వ శ్రామికుని వరకు పెరిగి ఆ తర్వాతకి క్షీణిస్తూ ఉంది. అలాగే మనం మార్జినల్ ప్రొడక్షన్ ఉపాంత ఉత్పత్తి అంటే ఏంటి, అదనపు శ్రామికుని ఉత్పత్తిలో తీసుకోవడం వలన లభించేటువంటి అదనపు ఉత్పత్తిని మనము ఉపాంత ఉత్పత్తిగా మనము పేర్కొంటాం. ఇక్కడ 1వ శ్రామికుని యొక్క ఉత్పత్తి 2 యూనిట్లు అయితే
మరి రెండవ శ్రామికుని అదనంగా తీసుకోవడం వల్ల అతని యొక్క ఉపాంత ఉత్పత్తి 4 అంటే అదనంగా 2 ఉత్పత్తి 4 యూనిట్ల ఉత్పత్తి పెరిగింది రెండవ శ్రామికుని వల్ల. మూడవ శ్రామికుని తీసుకుంటే 6 యూనిట్ల అదనపు ఉత్పత్తి పెరిగింది. అలాగే మన 4వ శ్రామికుని తీసుకుంటే అదనపు ఉత్పత్తి మళ్ళీ 4. అలాగే 5వ శ్రామికుంది 2, 6వ శ్రామికుంది 0, 7వ శ్రామికుంది -2. అంటే ఉపాంత ఉత్పత్తి ఏమవుతుంది ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ నుంచి 3వ శ్రామికుని వరకు పెరిగింది. ఉపాంత ఉత్పత్తి 4వ శ్రామికుని దగ్గర నుంచి క్షీణించడం అనేది ప్రారంభం అవటం జరిగింది. ఇంకా ఈ విధంగా మనం ఈ యొక్క టేబుల్ చూసినట్లయితే అదనపు చర ఉత్పత్తి సాధనాన్ని పెంచుకుంటూ పోతే, శ్రామికుని యొక్క సంఖ్యను మనం పెంచుకుంటూ పోతే ఏమైంది అంటే మొత్తం ఉత్పత్తి పెరగటము, అలాగే యావరేజ్ సగటు ఉత్పత్తి ఒక దశ వరకు పెరిగి ఆ తర్వాత క్షీణించడము, అలాగే ఉపాంత ఉత్పత్తి ప్రారంభంలో ఒకసారి పెరిగి ఆ తర్వాతకి 0 అయ్యి తర్వాతకి రుణాత్మకం కావడం అనేది మనకి ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఇదే టేబుల్ని మనము కనుక ఒక్కసారి డయాగ్రామ్లో కనుక చూసినట్లయితే, ఒకసారి డయాగ్రామ్ని పరిశీలించినట్లయితే చూడండి, టోటల్ ప్రొడక్షన్ ఓఎక్స్ యాక్సిస్ మీద లేబర్ చర ఉత్పత్తి సాధనమైనటువంటి లేబర్ని తీసుకున్నాము. అలాగే ఓవై యాక్సిస్ మీద మార్జినల్ ప్రొడక్ట్ అండ్ యావరేజ్ ప్రొడక్ట్ అండ్ టోటల్ ప్రొడక్ట్. టాప్గా పైన ఉన్నటువంటి గ్రాఫ్ ఏమో టోటల్ ప్రొడక్షన్ తెలియజేస్తుంది, కింద ఉన్నటువంటి గ్రాఫ్ ఏమో మార్జినల్ అండ్ యావరేజ్ ప్రొడక్ట్ మనకి తెలియజేస్తుంది. అయితే మనకి ఇక్కడ చూసినట్లయితే చూడండి, రేఖాచిత్రంలో ఉత్పత్తి సాధనాలను స్థిరంగా అంటే ఉత్పత్తి సాధనాలు x అక్షం మీద తీసుకున్నాము, y అక్షం మీద సగటు ఉపాంత మొత్తం ఉత్పత్తిని గుర్తించడం జరిగింది. మరి అధిక మోతాదులో అంటే మొత్తము మనం చెప్పినట్లుగా 5వ శ్రామికుని వరకు మొత్తం ఉత్పత్తి అనేది పెరిగింది. అంటే ఇక్కడ చూడండి, మొత్తం ఉత్పత్తి చూడండి, ఫస్ట్ ఓ నుంచి ఎఫ్ అనే బిందువు వరకు, ఫర్ ఎగ్జాంపుల్ మనము స్టేజ్ 1గా అనుకున్నట్లయితే ఆ స్టేజ్ 1లో మొత్తం ఉత్పత్తి అనేది పెరిగింది, పెరుగుదల రేటు కూడా ఎక్కువగానే ఉంది. అలాగే సెకండ్ స్టేజ్ అంటే ఎఫ్ నుంచి హెచ్ మధ్యలో మరి అంటే 5వ శ్రామికుడి నుంచి 3వ శ్రామికుడి నుంచి వెళ్ళి 6వ శ్రామికుని వరకు ఏమైందంటే మొత్తం ఉత్పత్తి పెరిగింది, కానీ దానిలో ఉన్నటువంటి పెరుగుదల రేటు స్లోప్ అనేది తగ్గింది. ఆ తర్వాతకి 7వ శ్రామికుని దగ్గర చూసినట్లయితే హెచ్ బిందు తర్వాతకి మొత్తం ఉత్పత్తి క్షీణించింది. ఓకే, అలాగే మరి ఇంకా యావరేజ్ ప్రొడక్ట్ అండ్ మార్జినల్ ప్రొడక్ట్ కర్వ్స్ చూస్తే కూడా అది ప్రారంభం నుంచి ఒక దశ వరకు పెరిగి అంటే సగటు ఉత్పత్తి 3వ శ్రామికుని వరకు పెరిగి ఆ తర్వాతకి 4 నుంచి అది క్షీణించింది. అలాగే యావరేజ్ మార్జినల్ ప్రొడక్షన్ కూడా 3వ శ్రామికుని వరకు పెరిగి ఆ తర్వాతకి క్షీణించింది. కాబట్టి ఆ రేఖల్ని మనం ఒక ఆకారం ఒకసారి మనం పరిశీలించినట్లయితే మొత్తం ఉత్పత్తి మనం చూసాం. అంటే ఈ యొక్క పెరుగుదల రేటుని మనము చూసి మొత్తం 3 రేఖల యొక్క పెరుగుదల మార్పులు మనం గమనించినట్లయితే ఇక్కడ ఫస్ట్ స్టేజ్ అంటే మనము వాటిని డివైడ్ చేసినట్లయితే 3 స్టేజ్గా వాటిని మనము డివైడ్ చేసాం. ఫస్ట్ స్టేజ్ అని, అలాగే సెకండ్ స్టేజ్ అని, అలాగే థర్డ్ స్టేజ్ అని, ఈ విధంగా 3 రకాలుగా దాన్ని డివైడ్ చేయడం జరిగింది. అందులో మరి ఒకసారి ఏ విధంగా ఉంది అని ఒకసారి మనము అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ స్టేజ్, దెర్ ఆర్ 3 stages ఆఫ్ ది లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్. ది స్టేజెస్ వర్ ఇలిస్ట్రేట్ యాక్చువల్లీ ఈ యొక్క ఓఎక్స్ యాక్సిస్ మీద లేబర్ తీసుకున్నాము, ఓవై యాక్సిస్ మీద టోటల్ అండ్ మార్జినల్ యావరేజ్ ప్రొడక్ట్ని మనం తీసుకోవడం జరిగింది. ఓకే, ఈ విధంగా మరి 3 రేఖల్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఫస్ట్ స్టేజ్లో ఏ విధంగా ఉన్నాయని ఒకసారి మనము ఇక్కడ చూద్దాము. ఇన్ దిస్ స్టేజ్ టోటల్ ప్రొడక్ట్ ఇంక్రీజెస్ ఎట్ an increasing rate up to a point. This is because the efficiency of the fixed factors increases as additional units of the variable factors are added to it. In the figure, from the origin to the point of F up to the point of F, ఇక్కడ మనకి చూసినట్లయితే మనకి మొదటి స్టేజ్లో మొత్తం ఉత్పత్తి అనేది ఏమైంది అంటే ఎక్కడి వరకు పెరిగింది అంటే టోటల్గా ఎఫ్ అనే బిందువు వరకు ఎక్కువగా పెరిగింది. అలాగే ఈ యొక్క పెరుగుదల రేటు అనేది కూడా ఇక్కడ ఎఫ్ బిందువు వరకు మొత్తం ఉత్పత్తి యొక్క పెరుగుదల రేటు అనేది చాలా ఎక్కువగా ఉందని మనం ఇక్కడ చెప్పవచ్చు. అలాగే టీపీ ఈజ్ ఇంక్రీజ్డ్ దెన్ ద కర్వ్ టీపీ ఈజ్ కాన్కేవ్ అప్వర్డ్స్ అప్ టు పాయింట్ ఆఫ్ where the total product stops increasing at an increasing rate of starts increasing at a inflection. Marginal production of labor is maximum, after which it is diminishes. This stage
factors increasing throughout the stage. The stage ends the point where the average production curve reduces in the highest point. అంటే ఇక్కడ మొదటి స్టేజ్లో ఏం జరిగింది అంటే మొత్తం ఉత్పత్తి అనేది ఎక్కడి వరకు అయితే పెరిగిందో అక్కడ వరకు ఫస్ట్ అంటే పెరుగుదల రేట్ ఎక్కడి వరకు ఎఫ్ అనే బిందువు వరకు ఎక్కువగా ఉంది. ఈ ఎఫ్ అనే బిందువు దగ్గర చూసినట్లయితే ఇక్కడ యావరేజ్ ప్రొడక్ట్ మరియు మార్జినల్ ప్రొడక్ట్ అనేవి రెండు కూడా అంటే యావరేజ్ ప్రొడక్ట్ అనేది ఇక్కడ ఈ బిందువు దగ్గర వరకు హయ్యెస్ట్ అయిపోయింది అంటే గరిష్టంగా కావడం జరిగింది. ఆ తర్వాతకి నాలుగవ శ్రామికుని దగ్గర వరకు సగటు ఉత్పత్తి అనేది ఎక్కువగా ఉందని మనకి ఇక్కడ అర్థమవుతుంది. తర్వాతకి దీన్ని మనం ఫస్ట్ స్టేజ్గా తీసుకున్నాము. ఈ దశలో ఉపాంత ఉత్పత్తి కూడా గరిష్టంగానే ఉందని మనకి అర్థమవుతుంది. కాబట్టి మనం దీన్ని ఏమన్నాము అంటే ఈ యొక్క ఇంతవరకు ఉన్నటువంటి మొదటి అంటే ఓ నుంచి ఎఫ్ అనే బిందువు వరకు పై గ్రాఫ్లో, అలాగే ఇక్కడ కింద గ్రాఫ్లో ఓ నుంచి ఎస్ అనే బిందువు వరకు మనం ఏమంటున్నామంటే స్టేజ్ 1గా సూచిస్తున్నాము. దీన్ని మొదటి దశగా మనం ఇక్కడ పేర్కొంటున్నాం. ఈ దశలో మనకి ఏమవుతుంది అంటే మనకి అన్నీ కూడా 3 అంశాల్లో కూడా అంటే సగటు ఉత్పత్తి, యావరేజ్ ప్రొడక్షన్, అలాగే మార్జినల్ ప్రొడక్షన్, అలాగే టోటల్ ప్రొడక్షన్ ఈ 3 కూడా పెరిగి ఉన్నాయి. కాబట్టి మనం దీన్ని ఏమంటున్నామంటే ఈ యొక్క స్టేజ్ని ఇంక్రీజింగ్ రిటర్న్స్ అంటున్నాము. ఇంక్రీజింగ్ రిటర్న్స్ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా పెరుగుతున్నటువంటి ప్రతిఫలాలు అంటే శ్రామికుల యొక్క సంఖ్యను పెంచితే ఈ స్టేజ్ వరకు శ్రామికుల యొక్క మొత్తం ఉత్పత్తి, సగటు ఉత్పత్తి, అలాగే ఉపాంత ఉత్పత్తి ఈ 3 కూడా మనకి ఏమవుతున్నాయంటే పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం ఈ స్టేజ్ని ఏమన్నాము అంటే పెరుగుతున్న ఇంక్రీజింగ్ రిటర్న్స్ అన్నాము, పెరుగుతున్నటువంటి ప్రతిఫలాల దశ అన్నాము. తర్వాతకి మనము సెకండ్ స్టేజ్ని ఇట్లా అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ స్టేజ్లో అన్ని ప్రతిఫలాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. మరి సెకండ్ స్టేజ్ ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్. ఇన్ దిస్ స్టేజ్ టోటల్ ప్రొడక్ట్ కంటిన్యూస్ టు ఇంక్రీజ్ బట్ ఎట్ ఏ diminishing rate until the reaches its maximum point h where the second stage ends. In this stage both the marginal product and average product of labor are diminishing but are positive. This is because the fixed factor becomes inadequate relative to the quantity of the variable factor. At the end of the second stage, at point of m, marginal product of labor is 0, which corresponds to the maximum point h of the total product curve TP. This stage is important because the firm will seek to produce in this range. రైట్, ఇక్కడ మనం ఏమంటున్నామంటే ఎఫ్ అనేటువంటి మొత్తము ఉత్పత్తి రేఖలో మనం చూసినట్లయితే ఈ గ్రాఫ్లో టీపీ అంటే ఎఫ్ అనే బిందువు దగ్గర నుంచి మొత్తం ఉత్పత్తి పెరుగుతుంది. మొత్తం ఉత్పత్తి పెరిగింది కానీ దానిలో ఉన్నటువంటి పెరుగుదల రేటు మాత్రము క్షీణించింది. ఎఫ్ నుంచి హెచ్ వరకు మొత్తం ఉత్పత్తి పెరిగింది. ఈ హెచ్ అనే బిందువుని మనం చూసినట్లయితే దీన్ని హెచ్ అనే బిందువు దగ్గర వరకు మనం దీన్ని తీసుకున్నట్లయితే ఇది ఈ యొక్క దశలో సెకండ్ స్టేజ్గా మనం దీన్ని చెప్పవచ్చు. మరి ఈ సెకండ్ స్టేజ్లో ఏమవుతుంది అంటే మొత్తం ఉత్పత్తి పెరిగింది కానీ పెరుగుదల రేటు క్షీణించింది, డిమినిష్ అయింది, తగ్గింది. అదేవిధంగా ఎట్ ది సేమ్ టైం యావరేజ్ ప్రొడక్ట్ మొత్తము, సగటు ఉత్పత్తి మరియు మార్జినల్ ప్రొడక్ట్ ఇవి కూడా ఎం అనే బిందువు వరకు అంటే ఏపీ సగటు ఉత్పత్తి పెరగలేదు, తగ్గింది అంటే కొంతవరకు క్షీణించింది కానీ పాజిటివ్ ధనాత్మకంగానే ఉంది సగటు ఉత్పత్తి. ఎట్ ది సేమ్ టైం మార్జినల్ ప్రొడక్ట్ ఉపాంత ఉత్పత్తి ఏమైందంటే క్షీణించి ఈ సెకండ్ స్టేజ్లో ఎండింగ్కి అంటే సెకండ్ స్టేజ్ రెండవ దశ పూర్తయ్యేటువంటి ఎండింగ్ పాయింట్లో ఏమైంది అంటే మార్జినల్ ప్రొడక్ట్ ఈజ్ 0 అంటే ఉపాంత ఉత్పత్తి అనేది 0కి సమానమైంది. కాబట్టి ఈ దశలో అంటే మొత్తం ఉత్పత్తి పెరిగింది కానీ పెరుగుదల రేటు మాత్రం క్షీణించింది, అలాగే సగటు ఉత్పత్తి కూడా క్షీణించింది, అలాగే ఉపాంత ఉత్పత్తి కూడా క్షీణించి 0 అయింది. కాబట్టి ఈ సూత్రంలో మనం ఈ యొక్క అంశంలో మనము ఈ సెకండ్ స్టేజ్లో రెండవ దశలో మరి సగటు ఉత్పత్తి అనేది ఉపాంత ఉత్పత్తి అనేది క్షీణించింది, మొత్తం ఉత్పత్తి కూడా పెరిగినప్పటికీ పెరుగుదల రేటు అనేది క్షీణించింది. కాబట్టి దీన్ని ఈ యొక్క దశని ఏమంటున్నామంటే డిమినిషింగ్ రిటర్న్స్. డిమినిషింగ్ రిటర్న్స్ మీన్స్ క్షీణ ప్రతిఫలాలు లేదా క్షీణిస్తున్నటువంటి ప్రతిఫలాల దశగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ థర్డ్ స్టేజ్ ఆఫ్ నెగటివ్ రిటర్న్స్ అంటే రుణాత్మక ప్రతిఫలాలు అనేవి వస్తాయని మనం ఇక్కడ థర్డ్ స్టేజ్ చెప్తుంది. ఇది స్టేజ్ థర్డ్ టోటల్ ప్రొడక్ట్
declines, and therefore the TP curve slopes downward. As a result, marginal product of labor is negative, and the marginal product curve falls below the x-axis. In this stage, the variable factor labor is too much relative to the fixed factor. ఇక్కడ మనము మూడో స్టేజ్ చూసినట్లయితే ఇక్కడ అంటే పటంలో గ్రాఫ్లో చూసినట్లయితే ఆఫ్టర్ హెచ్ పాయింట్ తర్వాతకి టోటల్ ప్రొడక్షన్ చూడండి, మనకి టోటల్ పాయింట్ డిమినిష్ అయింది, అంటే క్షీణించింది. మొత్తం ఉత్పత్తి పెరిగి హెచ్ బిందు వరకు గరిష్టమైన తర్వాతకి ఏమైంది, క్షీణించింది. మనకి పర్టికులర్ ఒక టేబుల్లో కూడా 6వ శ్రామికుని వరకు మొత్తం ఉత్పత్తి పెరిగి 7వ శ్రామికుని తీసుకోవడం వల్ల ఏమైందంటే మొత్తం ఉత్పత్తి క్షీణించింది. అట్ ది సేమ్ టైం యావరేజ్ ప్రొడక్ట్ కంటిన్యూగా క్షీణిస్తూనే ఉంది, కానీ బట్ నాట్ మైనస్, క్షీణించింది కానీ రుణాత్మకం అనేది కాలేదు. అలాగే మార్జినల్ ప్రొడక్ట్ ఏమైందంటే ఎట్ ది పాయింట్ ఆఫ్ ఎం తర్వాతకి రెండో దశ అయిపోయిన వెంటనే మార్జినల్ ప్రొడక్ట్ ఏమైంది అంటే మైనస్ అయింది. మైనస్ మీన్స్ నెగిటివ్ అయింది, రుణాత్మకమైంది. ఎక్స్ యాక్సిస్ని టచ్ చేసి ఏమైందంటే కిందికి వెళ్ళిపోయింది. ఇక్కడ పర్టికులర్ కూడా మనకి యావరేజ్ ప్రొడక్షన్ ఏమో క్షీణించింది, కానీ మార్జినల్ ప్రొడక్షన్ ఏమైంది అంటే 6వ శ్రామికుని దగ్గర ఉపాంత ఉత్పత్తి 6వ శ్రామికుని యొక్క ఉపాంత ఉత్పత్తి 0 అయింది. 7వ శ్రామికుని యొక్క ఉపాంత ఉత్పత్తి ఏమైంది అంటే -2 అయింది, అంటే రుణాత్మకముగా లోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఆఫ్టర్ హెచ్ దీన్ని థర్డ్ స్టేజ్గా మనం ఇక్కడ గుర్తించాము. ఈ థర్డ్ స్టేజ్ నెగిటివ్ రిటర్న్స్ అంటున్నాం. అంటే మూడవ దశలో వచ్చేటువంటి ప్రతిఫలాలు మూడు కూడా, అంటే మొత్తం ఉత్పత్తి టోటల్ ప్రొడక్షన్ కర్వ్ క్షీణించింది, అలాగే యావరేజ్ ప్రొడక్షన్ కర్వ్ క్షీణించింది, అండ్ మార్జినల్ ప్రొడక్షన్ కర్వ్ క్షీణించడమే కాకుండా 0 తోటి పాటుగా మైనస్లోకి వెళ్ళిపోయింది, రుణాత్మకంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి మనము ఈ యొక్క థర్డ్ స్టేజ్ని రుణాత్మక ప్రతిఫలాల దశగా మనము పేర్కొంటాము. ఓకే, ఈ విధంగా అంటే స్వల్పకాలంలో మనము ఏదైనా ఒక ఉత్పత్తి కారకాన్ని మారుస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఉత్పత్తిలో ఒక దశ వరకు ప్రతిఫలాలు అనేవి పెరిగి ఆ తర్వాతకి క్షీణిస్తాయి అని ఇక్కడ మనకి ఈ యొక్క ద లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్ అనేటువంటి సూత్రము మనకి తెలియజేస్తుంది. కాబట్టి మొత్తం ఉత్పత్తి ఒక దశ వరకు పెరుగుతుంది, పెరిగి క్షీణిస్తుంది. అలాగే సగటు ఉత్పత్తి కంటిన్యూ ఒక దశ వరకు పెరిగి అది కూడా క్షీణించడము. ఉపాంత ఉత్పత్తి మొదటి నుంచి క్షీణించి ఆ తర్వాతకి మైనస్ రుణాత్మకంలోకి వెళ్ళిపోవడము అనేది మనకి ఇక్కడ ఈ యొక్క సూత్రంలో మనకి తెలిసిపోతుంది. ఇది మనకి ఉన్నటువంటి అంటే షార్ట్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్లో ఉత్పత్తి మరియు ఉత్పాదకాలకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనకి ఈ యొక్క చలనానుపాత సూత్రం అనేది తెలియజేస్తూ ఉంది. స్వల్పకాలంలో మరి మనం ఏం చేసామంటే ఒక ఉత్పత్తి కారకాన్ని చర ఉత్పత్తి సాధనాన్ని అంటే స్థిర ఉత్పత్తి సాధనాన్ని మార్చడానికి అవకాశం లేని కాలాన్నే మనం స్వల్పకాలం అన్నాం. కాబట్టి మరి స్వల్పకాలంలో స్థిర కారకాలని మార్చడానికి అవకాశం ఉండదు, కాబట్టి చర ఉత్పత్తి కారకాలని మార్చాము. ఇక్కడ లేబర్ శ్రామికుని యొక్క పరిమాణాన్ని పెంచుకుంటూ పోయాము. ఈ యొక్క అంశంలో పెంచుకుంటూ వెళ్ళినటువంటి క్రమంలో మొత్తము ఉత్పత్తి పెరగటము, ఒక దశ వరకు చివరి వరకు అంటే 7వ శ్రామికుని వరకు పెరిగి ఆ తర్వాతకి క్షీణించడము, 6వ శ్రామికుని వరకు పెరిగి ఆ తర్వాత క్షీణించడం మొత్తం ఉత్పత్తి. అలాగే సగటు ఉత్పత్తి 3వ శ్రామికుని వరకు పెరిగి ఆ తర్వాత క్షీణించడము. అలాగే ఉపాంత ఉత్పత్తి కూడా 3వ శ్రామికుని వరకు పెరిగి ఆ తర్వాతకి క్షీణించి మైనస్ రుణాత్మకం కావడము ఇక్కడ మనము చూస్తున్నాం. ఓకే, ఈ 3 స్టేజెస్లో ఫస్ట్ స్టేజ్ని మనం ఏమన్నాము అంటే ఇంక్రీజింగ్ రిటర్న్స్ అన్నాము. అలాగే సెకండ్ స్టేజ్నేమో డిమినిషింగ్ రిటర్న్స్ అన్నాము. థర్డ్ స్టేజ్నేమో నెగిటివ్ రిటర్న్స్ అన్నాము. ఓకే, దీని ఆధారంగా చేసుకొని అంటే ఉత్పత్తిలో వచ్చేటువంటి మార్పుని ఆధారంగా చేసుకొని మనం ఇక్కడ ఈ యొక్క దశల్ని 3 దశలుగా డివైడ్ చేయడం జరిగింది. ఓకే, మరి ఈ యొక్క సూత్రం యొక్క ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఇంపార్టెన్స్ కనుక అయితే చూసినట్లయితే ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ అప్లికబిలిటీ ఆఫ్ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ అంటే ఈ యొక్క చలనానుపాత సూత్రాన్ని మిగతా కొన్ని సూత్రాలకు కూడా అప్లై చేయడానికి అంటే దీన్ని బేస్ చేసుకొని మనము కొన్ని సూత్రాలు ఇవ్వడం జరిగింది. కొద్దిమంది ఆర్థికవేత్తలు మనం చెప్పవచ్చు. దానిలో ప్రధానంగా ద లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్ హ్యాజ్ యూనివర్సల్ అప్లికబిలిటీ ఇన్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ ప్రొడక్షన్. ఇట్ ఫార్మ్స్ ఆఫ్ బేసిస్ ఆఫ్ ఏ నంబర్ ఆఫ్ డాక్ట్రిన్స్ ఇన్ ఎకనామిక్స్. The Malthusian theory of population stems from fact that food supply does not increase faster than the growth in population because of operation of the law of diminishing returns in the agriculture. ఓకే, ఇక్కడ మనము ఈ యొక్క సూత్రాన్ని మనం అప్లికబుల్ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఇంపార్టెన్స్ దీని యొక్క ప్రాముఖ్యతను కనుక మనం చూసినట్లయితే
ఈ సూత్రాన్ని బేస్ చేసుకొని మనకి మాల్థస్ యొక్క జనాభా పరిణామ సిద్ధాంతాన్ని ఈ సూత్రానికి మనము అప్లై చేయడము వీలవుతుందని చెప్పవచ్చు. అంటే మాల్థస్ ఏమని చెప్తాడు, మాల్థస్ యొక్క జనాభా పరిణామ సిద్ధాంతంలో జనాభానేమో అంకశ్రేణిలో పెరుగుతూ ఉంటే ఇక్కడ ఆహార ధాన్యాలేమో గుణశ్రేణిలో పెరుగుతున్నాయని మనము చెప్పుకుంటాం. ఓకే, అర్థమెటికల్ మీన్ అండ్ జియోమెట్రికల్ మీన్లో జనాభా ఆహార పదార్థాల యొక్క రేషియో అనేది ఉంటుంది అనుకున్నాం. అంటే ఆహార పదార్థాలు జనాభా పెరిగినటువంటి జనాభా 1, 2, 4, 8, 64, 128 ఇట్లా పెరుగుతూ త్రిబుల్ ప్రతిసారి డబల్ అవుతూ ఉంటే మరి ఆహార పదార్థాల సప్లై మాత్రము కేవలం 1, 2, 3, 4, 5 ఈ విధంగా గుణశ్రేణిలో పెరుగుతూ ఉందని మనకి మాల్థస్ యొక్క జనాభా సిద్ధాంతం చెబుతుంది. అంటే దానికి కారణం ఏంటి అంటే ఆహార పదార్థాల యొక్క సప్లై అనేది అంత వేగంగా పెరగబడడానికి కారణం ఏంటి అంటే ఉత్పత్తిలో మనకి ఏమవుతాయి, డిమినిషింగ్ రిటర్న్స్ అనేవి వస్తూ ఉంటాయి. వ్యవసాయ రంగంలో ముఖ్యంగా వ్యవసాయ రంగ ఉత్పత్తిలో డిమినిషింగ్ రిటర్న్స్, రుణాత్మక ప్రతిఫలాలు లేదా క్షీణిస్తున్నటువంటి ప్రతిఫలాలు అనేవి వస్తాయి. కాబట్టి మాల్థస్ యొక్క జనాభా సిద్ధాంతంలో ఆ విధంగా చెప్పడం జరిగింది. అలాగే రికార్డో ఆల్సో బేస్డ్ హిజ్ థియరీ ఆఫ్ రెంట్ ఆన్ దిస్ ప్రిన్సిపల్. రికార్డో యొక్క బాటక సిద్ధాంతం కూడా ఈ యొక్క చరానుపాత సూత్రం ఆధారం చేసుకునే చెప్పడం జరిగింది. అకార్డింగ్ టు హిమ్ రెంట్ అరైజెస్ బికాస్ ది ఆపరేషన్ ఆఫ్ ది లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ ఫోర్సెస్ ది అప్లికేషన్ ఆఫ్ అడిషనల్ డస్ ఆఫ్ లేబర్ అండ్ క్యాపిటల్ అనే పీస్ ఆఫ్ ల్యాండ్. ఓకే, ఇక్కడ మరి అకార్డింగ్ టు అంటే రికార్డో ప్రకారంగా కూడా మరి భూమిలో ఉత్పత్తి అనేది డిమినిషింగ్ రిటర్న్స్, క్షీణ ప్రతిఫలాలు రావడం వల్లనే మనకి ఏమవుతుందంటే భూమిపై ఉన్నటువంటి అడిషనల్ భూమి అంటే ఉపాంత భూమి అనేది మనకి ఇక్కడ ప్రతి దగ్గర కూడా ఉపాంత భూమి అనేది ఉంటుంది. ఈ యొక్క ఉపాంత భూమికి ఎలాంటి రెంట్ బాటకము అనేది ఏర్పడదు. ఏదైతే సారవంతమైనటువంటి భూమి మొదటి దశలో దేంట్లో అయితే అధిక ఉత్పత్తి వస్తుందో ఆ భూమికి మాత్రమే రెంట్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుందని రికార్డో యొక్క బాటక సిద్ధాంతం కూడా ఈ యొక్క చరానుపాత సూత్రం ద లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షనే మనకి బేస్గా మనము చెప్పవచ్చు. సిమిలర్లీ ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యుటిలిటీ అండ్ దట్ ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ ఫిజికల్ ప్రొడక్టివిటీ ద థియరీ ఆఫ్ డిమినిషింగ్ ఆర్ ఆల్సో బేస్డ్ ఆన్ ది థియరీ. ఇంకా ఈ సిద్ధాంతము ప్రకారంగా ఉత్పత్తి ప్రక్రియలో ఎప్పుడు కూడా ఏమవుతుంది అంటే క్షీణ ప్రతిఫలాలు అనేవి రావడానికి ఎక్కువ అవకాశము ఉంటుంది. ఇక్కడ భూమిలో ఎక్కువగా వ్యవసాయ రంగంలో మనం చూసినట్లయితే భూమిలో కొంతకాలము ఎక్కువ ఉత్పత్తి రావడము, ఆ తర్వాతకి మిగతా కొంతకాలానికి ఏమవుతుందంటే ఈ యొక్క ఉత్పత్తులు అనేవి ఆటోమేటిక్గా క్షీణించిపోతున్నాయి ఈ యొక్క సూత్రం మనకి తెలియజేస్తుంది. ఇది మరి ఉత్పత్తి మరియు ఉత్పాదకాలకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనకి తెలియజేసే సూత్రం కాబట్టి మనం దీన్ని చరానుపాతాల సూత్రము అన్నాము, దీన్నే ప్రతిస్థాపన సూత్రం అని అన్నాము. ఓకే, భౌతిక ఉత్పత్తికి మరియు ఉత్పాదక సాధనాలకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేసేటువంటి సూత్రంగా మనం దీన్ని చెప్పుకుంటాము. ఉత్పత్తిలో క్షీణ ప్రతిఫలాలు అనేవి వస్తాయి కాబట్టి ఈ సిద్ధాంతాన్ని మనము క్షీణ ప్రతిఫలాల సూత్రము లేదా సిద్ధాంతము అని కూడా మనము చెప్పుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఈ యొక్క సిద్ధాంతానికి లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్కి మార్షల్ ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడము. మార్షల్ ఈ యొక్క సిద్ధాంతాన్ని భూమిని సేద్యం చేసేటువంటి క్రమంలో మూలధనాన్ని శ్రమను పెంచినట్లయితే వ్యవసాయ పద్ధతుల్లో నాణ్యత పెరిగితే తప్ప సామాన్యంగా తక్కువ అనుపాత ధోరణిలో ఉత్పత్తి పరిమాణం అనేది పెరుగుతుంది అని మనకి నిరూపించడం జరిగింది మార్షల్. ఇది మనకి ఉన్నటువంటి చరానుపాతాల సూత్రము, ద లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్. ఓకే, ఇక్కడ మనము కాన్స్టాంట్గా అంటే మనం ఏమనుకుంటున్నాము అంటే మనం ఇక్కడ అజంప్షన్స్ ఏం తీసుకున్నాము అంటే కాన్స్టాంట్ టెక్నాలజీ, సాంకేతిక విజ్ఞానం అనేది స్థిరంగా ఉంటుంది. అలాగే ఎలాంటి మార్పు అనేది ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానం మార్పు అనేది ఉండదు. అలాగే ఫ్యాక్టర్స్ ప్రపోర్షన్స్ ఆర్ వేరియబుల్ అంటే ఉత్పత్తి కారకాల యొక్క అనుపాతాన్ని మార్పు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ అన్ని ఉత్పత్తి కారకాలని మార్పు చేయడానికి ఇక్కడ అవకాశం లేదు. ఏదైనా ఒక ఉత్పత్తి కారకాన్ని మాత్రమే మనము మార్చుకుంటాము, మిగతా ఉత్పత్తి కారకాలన్నీ కూడా స్థిరంగా ఉంటాయి. కాబట్టి మరి ఇది షార్ట్ రన్, ఇది స్వల్పకాలానికి సంబంధించిన సూత్రం కాబట్టి మరి
ఇందులో స్వల్పకాలంలో మార్పు చేయడానికి కేవలం స్థిర ఉత్పత్తి కారకాలని మనం మార్పు చేయలేం కాబట్టి కేవలము చర ఉత్పత్తి సాధనాలు మాత్రమే మార్పు చేయడానికి అవకాశం ఉన్నటువంటి కాబట్టి మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చర ఉత్పత్తి సాధనంలో లేబర్ శ్రామికుని యొక్క శ్రమను అదనంగా పెంచుకుంటూ వెళ్ళాము అంటే శ్రామికుల యొక్క సంఖ్యను పెంచుకుంటూ వెళ్తే ఉత్పత్తిలో ఏ విధమైనటువంటి మార్పులు వస్తుందో మనకి ఈ యొక్క సూత్రము తెలియజేసిందని మనము తెలియజేస్తుంది ఈ యొక్క సిద్ధాంతం. ఓకే, ఇది మనకి ఉన్నటువంటి ద లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్ చరానుపాతాల సూత్రము. ఓకే, ఇది అందరూ ఈ యొక్క వీడియోని చూడండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు